మన ఇద్దరికీ పెళ్ళి అయిన రోజే నా నియమాన్ని నేను చెప్పాను నీకు, దానికి నువ్వు ఒప్పుకున్నావు కూడా. కనుక నియమ ప్రకారం నేను పెళ్లి చేసుకుంటున్నాను అంటే వెళ్ళిపోతున్నాను. నియమ ప్రకారంగా నువ్వు నన్ను పెళ్లి చేసుకున్నావు. ఆ నియమం ప్రకారంగానే నన్ను ఈరోజు అవమానపరిచావు, అందుకని నేను వెళ్ళిపోతున్నా. ఈ విషయాన్ని నీ అన్నగారికి చెప్పు, ఇక నువ్వు దుఃఖించుకో అన్నాడు. జరత్కారు కన్నీరు కారుస్తూ, ఓ ధర్మజ్ఞ, మీరు ఎప్పుడూ ధర్మాన్ని విడిచిపెట్టరు. నేను కూడా ధర్మాన్ని విడిచిపెట్టక మిమ్మల్ని సేవిస్తున్నాను. ఏ తప్పు చేయని నన్ను ఇలా విడిచిపెట్టడం న్యాయమేనా? చెప్పండి, ధర్మమేనా? మా అన్న వాసుకి నన్ను మీకిచ్చి పెళ్లి చేశాడు. ఆ సందర్భంలో నాతో ఇలా అన్నాడు, ఓ సోదరి, మన కుటుంబంలోని వారందరూ కూడా తల్లి ఇచ్చిన శాపానికి గురి అయ్యారు. అయితే అందరూ తిరిగి జీవించటానికి ఒక మార్గం ఉంది. అదే నీ సంతానం వల్లే జరుగుతుంది. మేము నీ సంతానం వల్లే ఉద్ధరించబడతాం అన్నాడు. నాత, ఇంతవరకు నాకు సంతానమే కలుగలేదు. నీ వల్ల పుట్టిన సంతానంతోనే నా బంధువులందరికీ శాప భయం తొలగిపోతుంది, అందరికీ శుభం కలుగుతుంది. నా బంధువుల మేలు కోరిన వారైతే నా ఈ ప్రార్థనను అంగీకరించండి. నేనిప్పుడు గర్భవతిని. గర్భం లోపల శిశువుకు రూపం కూడా ఏర్పడలేదు. నిరపరాధినైన నన్ను విడిచిపెట్టడం ధర్మమేనా అన్నది. అప్పుడు జరత్కారు మహర్షి చెప్తున్నాడు, ఓ దేవి, నీ గర్భంలో బాలుడు పెరుగుతున్నాడు, నాకు తెలుసది. అతడు అగ్ని సమానమైన తేజస్సు కలవాడు, పరమధర్మాత్ముడు, వేదాంగాలు చదివిన ఋషి అవుతాడు అని చెప్పి తపస్సు చేసుకోవటానికి వెళ్ళిపోయాడు తాను చెప్పిన ప్రకారంగా. ఓం శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. జరత్కారు తన అన్న అయినటువంటి వాసుకి వద్దకు వెళ్ళి తన భర్తకు తనకు జరిగిన సంభాషణ అంతా చెప్పి బాధపడింది. ఏమేం జరిగిందో ఇద్దరికీ. చెల్లితో ఇలా అన్నాడు, సోదరి, మన సర్పాలకు సంబంధించిన ఒక గొప్ప కార్యం జరగబోతుంది. ఆ కార్యంలో మనకు మేలు జరగటానికై నీకు జరత్కారు మహర్షితో పెళ్లి చేశాను. ఈ విషయం నీకు తెలుసు. ఆయనకు నీకు పుట్టబోయే పుత్రుడే మన సర్పజాతికి మేలు చేయబోతున్నాడు. నీ కుమారుడు శక్తి సంపన్నుడు. జనమేజయుడు చేయబోయే సర్పయాగాన్ని నివారిస్తాడు. ఈ మాటను బ్రహ్మదేవుడే స్వయంగా దేవతల ఎదుట చెప్పాడు. అమ్మా, నువ్వు ఇప్పుడు గర్భవతివే కదా. ఆ జ్ఞానిని చేసుకున్నందుకు నీ పెళ్ళి నిష్ఫలం కాకూడదు. నేను ఈ మాటలు మాట్లాడకూడదు. అయినా మనది మహత్తరమైన కార్యం కావడం వల్ల నిన్ను కొన్ని విషయాలు అడుగుతున్నాను, ఏమి అనుకోకు. నీ భర్తను నువ్వు ఆపటం కష్టం, అందుకే నేను ఆపలేదు. ఆయన్ని ఆపటం ఎవరి చేత అవుతుంది? ఆపితే అంతే, శాపగ్రస్తులు అయిపోతాం. ఒకవేళ ఆపితే ఆయన నన్ను శపించవచ్చు. ఆయన ఏమన్నారో చెప్పు అని బాధపడ్డాడు. జరత్కారు, అన్నా, బాధపడకు, ఆయన అస్థి అన్నాడు అని వెళ్ళిపోయాడు. ఆయన ఎప్పుడు నవ్వులాటకు కూడా అబద్ధం ఆడడు. ఎలాంటి కష్ట పరిస్థితుల్లో కూడా అబద్ధం చెప్పలేదు. ఆయన నిష్ఠ కలవాడు, మహాతపస్వి. నువ్వు చింతించకు. నీ గర్భంలో అగ్నితోనూ సూర్యుడితోనూ సమానమైన తేజస్సు కలవాడు ఉన్నాడని చెప్పి అడవికి వెళ్ళిపోయాడు. కనుక నువ్వు బాధపడవలసిన పని లేదు అంది అని చెప్పాడు. వాసుకి ఆ మాటలు విని, అంతే కదా, అంత బాగా చెప్పాడు, ఇంకేమి, సంతోషించాడు. జరత్కారు కూడా సంతోషించింది. వాసుకి
చెల్లెలను చక్కగా ఏ లోటు లేకుండా చూసుకుంటున్నాడు. ఆమె కడుపులోని బాలుడు పెరగసాగాడు. సమయం రాగానే జరత్కారు చక్కని కుమారుడిని కన్నది. కుమారం దేవగర్భాభం పితృమాతృభయాపహం. అతడు దేవకుమారుడిలాగా ఉన్నాడు. పితృమాతృభయాపహం. అటు తల్లి పక్షం వారికి, ఇటు తండ్రి పక్షం గల వారికి గల భయాన్ని తొలగించేవాడిగా జన్మించాడు. పితృమాతృ ఇద్దరికీ భయాన్ని పోగొట్టాడు. వాసుకి యొక్క భవనంలోనే పెరిగి పెద్దవాడయ్యాడు. చవన మహర్షి వద్ద వేదాంగాలను చదువుకున్నాడు. బ్రహ్మచర్య వ్రతాన్ని పాటించాడు. బాల్యంలోనే మహాబుద్ధిమంతుడై లోకంలో ఆస్తికుడు అనే పేరుతో పిలువబడ్డాడు. అతడు గర్భంలో ఉన్నప్పుడు తండ్రి గారు అస్థి అని వెళ్ళిపోవటం బట్టి అతడికి ఆస్తికుడు అనే పేరు వచ్చింది. ఆ ఆస్తికుడు వాసుకి భవనంలో జాగ్రత్తగా రక్షించబడుతున్నాడు. వాసుకి భవనంలో శివుళ్లాగా పెరుగుతూ సర్పాలకు సంతోషాన్ని చేకూరుస్తూ ఉన్నాడు. శ్రీకృష్ణాయ పరబ్రహ్మణే నమః. 49-50 అధ్యాయాలు ఉగ్రశవసూతుడు ఇలా జరత్కారుడి వివాహం గురించి, ఆస్తికుడి జననం గురించి చెప్పసాగాడు. శౌనక మహర్షి ఇలా అడిగాడు. ఆస్తికుడి జననం గురించి చెప్పగా విని శౌనక మహర్షి ఇలా అడిగాడు. ఓ సూతనందన, జనమేజయుడు పరీక్షిత్ మరణం గురించి ఉత్తంక మహర్షి మాటలు విన్నాడు. తర్వాత ఆయన తన తండ్రి స్వర్గస్థుడైన విషయం గురించి మంత్రులను అడిగాడు. ఆ తర్వాత ఏమైంది, ఆ విషయాన్నంతా చెప్పు అన్నాడు. సూతనందుడు ఇలా చెప్పాడు. జనమేజయుడు మంత్రులతో, మంత్రులారా, మా తండ్రి గారి ఆచార వ్యవహారాలు మీకు బాగా తెలుసు. ఆయనకు మరణం ఎలా సంభవించిందో చెప్పండి. అప్పుడే నా మనస్సు ప్రశాంతంగా ఉంటుంది, లేకపోతే నాకు మనశ్శాంతి ఉండదు అన్నాడు. అప్పుడు మంత్రులు, ఓ మహారాజా, మీ తండ్రి గారు ధర్మాత్ములు, మహాత్ములు. ఆయన రూపం ధరించిన ధర్మం. ద్వేష్టారస్తస్య నైవాస్య సచద్వేష్టిన కంచన. ఆయనను ద్వేషించేవారే లేరు. ఆయన ఎప్పుడూ ఎవరినీ ద్వేషించేవాడు కాదు. బ్రహ్మదేవుడు ప్రతి ప్రాణిని సమదృష్టితో ఎలా చూసేవాడో అలాగే ఆయన కూడా చూసేవారు, ఆదరించేవారు. మీ తండ్రి గారి పాలనలో 4 వర్ణాల వారు తమ ధర్మాలను చక్కగా పాటించారయ్యా. భర్త లేని వారికి అనాథులను, వికలాంగులను, దీనులను పోషించేవాడు. ఆయన కృపాచార్యుడి వద్ద విలువిద్య నేర్చుకున్నాడు. శ్రీకృష్ణ పరమాత్మకు ప్రియమైన వాడు. సకల లోకాలు కూడా ప్రియమైనవాడు. గురుకులం క్షీణిస్తున్న, అంటే కురుకులం, ఆ గురుకులంలో మంచి శిక్షను పొందాడు. కురుకులం క్షీణిస్తున్న సమయంలో ఉత్తరకు జన్మించాడు. అందుచేత ఆ అభిమన్యుడి కుమారుడికి పరీక్షిత్తు అనే పేరు వచ్చింది. ఆయన 60 సంవత్సరాలు చక్కగా పాలించాడు. తర్వాత అందరినీ దుఃఖ సముద్రంలో ముంచి దేవుడిలో కలిసిపోయాడు. తర్వాత మీరు చిన్నతనంలోనే రాజై చక్కగా పాలిస్తున్నారు అన్నారు. అప్పుడు జనమేజయుడు వారితో, మంత్రులారా, మా తండ్రి గారు మా తాతలతో సమానంగా కీర్తి పొందుతాడు కదా, అటువంటి ఆయనకు మృత్యువు ఎలా వచ్చింది అని అడిగాడు. అంత కీర్తి పొందినవాడు, అన్ని యజ్ఞయాగాలు వ్రతువులు చేసినవాడు, మహాత్ముడు, పైగా కృష్ణుడు యొక్క దగ్గర ఉండేవాడు. అటువంటి ఈ ఒక మంచి పాండవుల యొక్క కులంలో ఎందుకు అట్లా వచ్చింది, ఎందుకు చచ్చాడు? ఓ రాజా, నీ తండ్రి గారికి
వేట అంటే ఎంతో ఇష్టం, ఆసక్తి. ఒకనాడు వేటకు వెళ్ళి ఒక మృగాన్ని కొట్టాడు. అది పారిపోతూ ఉంటే దాన్ని వెంటబడ్డాడు. అది కన్ను మూసి తెరిచే లోపలే వెళ్ళిపోయింది. దాని జాడి తెలియలేదు ఎక్కడికి పోయిందని. అప్పటికి ఆయన వయస్సు 60 సంవత్సరాలు. వేటలో బాగా అలసిపోయాడు. ఆకలి దప్పులతో బాధపడుతున్నాడు. అక్కడ ఉన్న ఆశ్రమంలో మౌనవ్రతంతో తపస్సు చేసుకుంటున్నటువంటి మహర్షిని చూశాడు. పారిపోయిన మృగం గురించి ఆయనను అడిగాడు. ఆయన నోరు విప్పలేదు. మహర్షి అలా స్తంభంగా కదలకుండా కూర్చునేసరికి మీ తండ్రి కోపం వచ్చింది. అక్కడ చచ్చిపడి ఉన్నటువంటి పామును వింటి కోనతో తీసి మహర్షి భుజం మీద వేశాడు. అప్పుడు మీ తండ్రి మంచి చెడ్డల గురించి మాట్లాడలేదు, కోపించలేదు, అలాగే నిశ్చలంగా ఉన్నాడు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. 50వ అధ్యాయం. పరీక్షిత్తు అలా ముని మెడలో చచ్చిన పాముని వేసి రాజ్యానికి వెళ్ళాడు. రాజు చేత అవమానించబడ్డ ఆ మునికి శృంగి అనే ఒక కొడుకున్నాడు. అతడు గోశాలలో పుట్టాడు. అతని కోపం ఎక్కువ. అతడు గురువును పూజించి ఇంటికి వెళుతుండగా అతడి మిత్రుడైనటువంటి కృషుడు, రాజుగారి వల్ల మీ తండ్రికి అవమానం జరిగింది, అయినా శమీకుడు మీ తండ్రికి ఎలాంటి అపకారం చేయలేదు అని చెప్పాడు. అప్పుడు శృంగి కోపించి తక్షకుడి చేతిలో పరీక్షిత్తుకు మరణం కలుగుగాక అని శపించాడు. ఇది మనం చెప్పుకున్నాం కదా. ఇప్పుడు కూడా సందర్భానుసారంగా మహారాజు అడిగారని చెప్తున్నారు ఇక్కడ. తర్వాత శృంగి తాను శాపం ఇచ్చిన సంగతిని తండ్రికి చెప్పాడు. అప్పుడు శమీక మహర్షి తన శిష్యుడైన గౌరముకుడి ద్వారా శాప వృత్తాంతాన్ని మీ తండ్రికి తెలిపాడు. మీ తండ్రి జాగ్రత్తగా ఉంటున్నాడు. 7వ రోజు వచ్చింది. ఆ రోజున కశ్యపుడనే బ్రాహ్మణుడు మీ తండ్రిని బ్రతికించాలని రాసాగాడు. మధ్యదారిలో తక్షకుడు అతడిని అడ్డుకొని ఏ పని మీద వెళుతున్నాడో తెలుసుకున్నాడు. తాను భస్మం చేసిన చెట్టును తిరిగి బ్రతికించటాన్ని చూసి అతడి మంత్రశక్తి గొప్పదని తెలుసుకున్నాడు. అతడికి కోరిన దానికన్నా అధికంగా ధనాన్ని ఇచ్చి కశ్యపుడిని ఆ వెనుక పంపించారు. తర్వాత తక్షకుడు అదృశ్య రూపంలో వచ్చి మీ తండ్రిని భస్మం చేశాడు. తర్వాత నువ్వు రాజు అయ్యావు. ఇదెంతో బాధ కలిగించే కథ. మీరు అడిగారు కాబట్టి పూర్తిగా చెప్పాం. తక్షకుడు మీ తండ్రికి అపకారం చేశాడు. డబ్బు ఎక్కువ తీసుకున్నాడు. ఈ ఉదంతంతో మహర్షి కూడా కష్టం కలిగించాడు. ఇక తర్వాత చేయవలసిన పనిని గురించి మీరు ఆలోచించండి అన్నారు. జనమేజయుడు, మంత్రులారా, నాకొక సందేహం. మీరు చెప్పిన విషయంలో నాకు ఒక ముఖ్యమైనటువంటి విషయం మాకు కనిపిస్తుంది. దాని గురించి చెప్పండి. అది నిర్జనవనం. అక్కడెవరూ లేరు. తక్షకుడు, కశ్యపుడు ఇద్దరే మాట్లాడుకున్నారు. వీరి మాటలు ఎవరికి తెలిసే అవకాశమే లేదు కదా, చూసే అవకాశమే లేదు కదా. అయితే ఈ విషయం బయటికి ఎలా పొక్కింది? ఎట్లా పొక్కింది? ఎవరికి తెలిసింది? ఎవరైనా ఉంటే కదా, ఎవరో విన్నారు, ఎవరు చూసి చెప్పారు. కశ్యపుడు కనుక విషాన్ని హరిస్తే నా తండ్రి బ్రతికేవాడు. తక్షకుడు లోకంలో పరిహాసం పాలయ్యేవాడు. ఈ ముఖ్యమైన విషయాన్ని నాకు చెప్పండి. నేను చేయవలసిన పనిని చేస్తాను. తక్షకుడిని నాశనం చేయటానికై ఒక ఉపాయాన్ని ఆలోచిస్తానన్నాడు. రాజుగారు ఇలా సూక్ష్మ దృష్టిలో ఆలోచించి మూలాన్ని పట్టుకునేసరికి మంత్రులు అసలు విషయాన్ని ఇలా చెప్పారు. ఈ కథను మనం వెనుక చెప్పుకున్నాం కదా, మళ్ళీ ఎందుకు అనుకోకూడదు మీరు? వ్యాస మహర్షుల వారు ముందే చెప్పారు కదా. నేను గ్రంథి పద్ధతులు అంటే గూఢమైన అర్థం ఉండేటట్టుగా
ముడులతో రాస్తున్నాను అన్నారు కదా మొదట్లోనే. అందుచేత తెలుసుకున్న కథలో కూడా రహస్యాలుంటాయి, ధర్మాలుంటాయి. వాటిని మీరు పట్టుకోండి. సూక్ష్మదృష్టి మీకు అలవడాలి. వాటిని తెలుసుకొని మీరు ఆచరించండి అనే ఉద్దేశంతో ఆయన ఇలా రచన చేశారు. మూలమైన ఏదో ఉంటుంది అక్కడ, ఆ మూలాన్ని మనం పట్టుకోవాలి. మహాభారతం అంతా అంతే, చిక్కు చిక్కుగా ఉంటుంది ఒక్కొక్క చోట. దాంట్లో రహస్యం లోపల ఉంటుంది. అది మళ్ళీ 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 మనం వినేటప్పుడు మళ్ళీ 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 వింటూ 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 తెలుస్తుంది. కనుక మనం వెనుక తెలుసుకున్న కథలోని రహస్యాన్ని ఇప్పుడు మంత్రుల నోటి ద్వారా విందాం. ఇది వినలేదు అప్పుడు మనం. వాడు వచ్చాడు, తక్షకుడి దగ్గరికి వచ్చాడు, ఇద్దరు మాట్లాడుకున్నారు, వాడికన్నా ఎక్కువ డబ్బులు ఇచ్చాడు, ఆ పురోహితుడు ఆ మంత్రవాది తీసుకువెళ్ళిపోయాడు అన్నాడు. తర్వాత పరీక్ష చేయటానికి ఆ మానుని భస్మం చేయమన్నాడు. ఇవంతా కూడా మనం చెప్పుకున్నాం. కానీ ఇది ఎట్లా బయటకు వచ్చింది అనేది పట్టేశాడు. మంత్రులు జనమేజయుడితో చెప్తున్నారు, ఓ రాజా, ఆ కశ్యప తక్షకులిద్దరిని ఒక కట్టెలు కొట్టుకొని జీవించేవాడు చూశాడు. అతడే మాకు ఈ విషయం చెప్పాడు. అతడు కట్టెల కోసమని చెట్టెక్కి కూర్చొని ఉండగా ఆ చెట్టు కిందే కశ్యప తక్షకులు మాట్లాడుతున్నారు. ఆ చెట్టు కిందే చేరారు, పెద్ద వృక్షం అది. నేనే పైనున్నా, ఆ మాటలు వింటున్నా వాళ్ళిద్దరిది. వారి మాటలను అతడు విన్నాడు, నేను విన్నా అని చెప్పాడు. వారు అతడిని గమనించలేదు, పైన ఉండేవాడిని ఎవరు చూడలేదు, వీళ్ళు ఎవరు పైన చూడలేదు, తల ఎత్తి పైన చూడలేదు. తక్షకుడు చెట్టును కరిచిన తర్వాత విషాగ్నికి చెట్టుతో సహా కట్టెలు కొట్టుకునేవాడు కూడా బూడిదైపోయాడు. పైన ఉన్నాడు కదా వాడు బూడిదైపోయాడు. కాశ్యపుడి మంత్రశక్తి ప్రభావంతో మళ్ళీ చెట్టుతో పాటే అతడు బ్రతికాడు, మళ్ళీ అక్కడే కూర్చున్నాడు పైనే. అతడే మాకు ఈ విషయాన్ని చెప్పాడు. ఇది మేము చూసిన విషయం, ఇది మేము విన్న విషయం. ఇక మీకేది మంచిదనిపిస్తుందో దాన్ని చేయండి అన్నారు. ఆ కథంతా విని జనమేజయుడు కుమిలిపోయాడు, కోపించాడు, చేతులను గట్టిగా ఒత్తుకున్నాడు, దుఃఖించాడు, కొంతసేపు ఆలోచించాడు, మనస్సులో ఒక నిశ్చయానికి వచ్చాడు. మంత్రులతో ఇలా అన్నాడు, మంత్రులారా, నేను బాగా ఆలోచించాను, ఈ విషయంలో చెబుతాను వినండి. శృంగి చెప్పినంత మాత్రాన తక్షకుడు నా తండ్రిని దగ్ధం చేస్తాడా? కాశ్యపుడిని వెనక్కు పంపిస్తాడా? నా తండ్రి బ్రతకటం వల్ల తక్షకుడికి కలిగే నష్టం ఏమిటి? ధనం చూపించి కాశ్యపుడిని ప్రలోభపెట్టడం ఏమిటి? ఈ విషయంలో తక్షకుడు పెద్ద తప్పే చేశాడు. నా తండ్రిని బ్రతికించవద్దని బ్రాహ్మణుడికి ధనమిచ్చి పంపటం మహాపాపం. అందుచేత నేను ఉత్తంక మహర్షికి సంతోషం కలిగేలాగా చేస్తాను, నాకు సంతోషం లభించేలాగా చూసుకుంటాను. ఆ తక్షకుడిపై తప్పకుండా ప్రతీకారాన్ని తీర్చుకుంటాను అని ఆవేశంగా అన్నాడు జనమేజయ మహారాజు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః.